ఉమ్. ప్రార్థన మొదలుపెట్టండి. ప్రార్థన ఎవరు ఇవ్వాల? గురువారం వెంకటదాస్ రాలే. ప్రార్థన చేయన్నా మేనేజ్ చేయడన్నా చేయను. సండే సమయం వెంకటదాస్ సండే ఈరోజు గురువారం. అదే ఆయనదే, కానీ ఆయన కళ్ళు బాగాలే కాబట్టి లేచాడో లేదో మేనేజ్ చేయండి చేయమండి. సరే సరేండి. ఓం గురుర్బ్రహ్మ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయాజ యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జయ గురుదేవ్. రండి గురు పుత్తులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. రండి మనమందరమా ఖండ గురుని పూజ చేసి రెండార్ల భావమెరిగి మొండి మాయను జండుదాము. రండి గురు పుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. వచ్చిపోయే బాట కాదండి గురు కరుణ చేత చచ్చిపోతే మరల రామండి. అచ్చమైన పూర్ణ బోధ తెచ్చినాడు దేశికుడు దిచ్చుతనము లేక విని హెచ్చనెరుక నిచ్చెదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. నీటి బుగ్గ వంటి తనువులు ఎన్నాళ్ళు ఉన్న పెట్టిస్తేనే వచ్చేది భాగం. వాయిస్ బ్రేక్ అవుతుంది. మేనేజ్ చేయండి అన్న. వాయిస్ బ్రేక్ అయింది చూడన్నా. మీట్ చేసుకోండి అమ్మా. వెంకటలక్ష్మమ్మ మీట్ చేసుకోండి. మనం చెప్పేది కూడా వినపడదు. మేనేజ్ చేయండి అన్న. వాయిస్ బ్రేక్ అయింది, ఆగిపోయింది, చూడట్లే, గుర్తించలే. లేదు ఎరుకకు మూలము కాదు పరిపూర్ణమనుచు బోధ చేయు గురునికి పుడె మోదముతో మ్రొక్కుదాము. రండి గురు పుత్తులారా సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. అన్న ఎరుక పుట్టలేదన్నా పుట్టినదంటే ఎన్నగాను ఏడలేదన్నా. తిన్నగాను కలలో జగము గన్న చందమాయనిది సున్నాయని జెండాలెత్తి అన్నలారాడుదాము. రండి గురుపుత్రులారా సద్గురుని సేవకు రండి
సద్భక్తులారా. ఉడమిలో శ్రీ వెంకటేశుని ప్రియ శిష్యుడైన వాడపల్లి యాగదాసుని జాడ ఎరిగే గూడి మనము జోడు లేని దాన్ని చూచి ఏడలేని ఎరుక చేత వేడి కృతిని బాడుదాము రండి గురుపుత్తులారా. సద్గురుని సేవకు రండి సద్భక్తులారా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుానంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురుభక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. నిర్భయానంద బోధామృతంలో 19వ అంశంలో ఉన్నాము. 19వ అంశమైనటువంటి గురువును వెంబడించడం అంటే ఏమిటి? గురువును వెంబడించడం అంటే గురువు వెంట నడవడం అంటే ఆ భావంతో ఏ విధంగా ఆ గురువాక్యం పట్ల నువ్వు అనుసరిస్తున్నావు అనే దాన్నే గురువును వెంబడించడం అంటారు. చైతన్య వికాసం పెరిగింది, మానవుడుగా వ్యక్తమయ్యాడు. అనేక కోటాను కోట్ల సంవత్సరాలలో అనేకమైనటువంటి జన్మల్లో మానవుడు వికాసం చెందినంతగా ఏ ప్రాణి వికాసం చెందలే. ఆయా జీవులు వాటి సాధారణమైనటువంటి ఆహారం తినడం, ఆకలి జరిగినప్పుడు దానికి కూడా నొప్పులు జరిగినప్పుడు బాధలైతే అది కూడా కారణం వ్యవహరించడం ఇవన్నీ చేస్తూనే ఉన్నాయి. అయితే వాటి పనుల్లో వికాసం ఏమి చెందలేవు. ఎలా ఉంటే అలాగే ఉన్నాయి సంవత్సరాల తరబడి వాటి జీవన విధానంలో. మానవుడు బుద్ధిజీవి కాబట్టి జంతువుల్లో భాగంగానే జీవిస్తాన్ని మానవుడు ఆధునికమైనటువంటి పద్ధతులను వికాసం చెందాడు. బుద్ధి వికసించింది. ఏ దానికి కారణం ఏమిటి అని వికసించేటువంటి విశ్లేషణ చేయగలిగినటువంటి శక్తి మానవునికి ఉంది కాబట్టి ఆ మానవునిలో చైతన్య వికాసం పెరిగింది. మానవుడిగా వ్యక్తం కావడానికి తాను చేసినటువంటి కొన్ని కర్మల కారణంగా మానవ జన్మ వచ్చింది. కాబట్టి పరిపూర్ణ స్థితికి ఎదిగింది మానవుడిలో బుద్ధి. మానవుడిలో బుద్ధి ఏ స్థితికి ఎదిగిందంటే పరిపూర్ణ, ఏ దానికైనా సరే, ఎంత జటిల సమస్యకైనా సరే కారణం ఏమిటి అని ప్రశ్నించుకోగలిగిన తత్వం మనిషిలో ఉంది. కాబట్టి విశ్లేషించగలడు, ఆలోచించగలడు, పరిష్కారాన్ని కనుక్కోగలిగిన స్థితి కూడా ఉంది. కాబట్టి ఈ బుద్ధి తన స్వరూపాన్ని గ్రహించే పనిముట్టుగా తయారైంది. ఈ బుద్ధి తన స్వరూపాన్ని ఏమిటి, తన స్వరూపం ఏమిటి, తానంటే ఈ నామరూపాత్మకంగా శరీరంగా కనపడుతున్నటువంటి భౌతిక దేహమా, నాలో ఏది సర్వమును గుర్తించుతోందో, చైతన్య స్వరూపంగా ఉన్నదో అది నేనా? ఈ చావు పుట్టుకల శరీరానికి ఉన్నాయి. ఈ గుర్తెరిగే చైతన్యం ఏమవుతోంది? దాని గురించినటువంటి విచారణ చేయగలిగినటువంటి బుద్ధి ఉంది. ఈ బుద్ధి ఏ విధంగా తయారైంది? పనిముట్టుగా తయారైంది. తన స్వరూపాన్ని గ్రహించగలిగినటువంటి పనిముట్టుగా తయారైంది. ఇప్పుడు ఇంద్రియాలను సిలువ వేసి ఇప్పుడు అంతటా అన్నిట్లోనూ నిన్ను దర్శించుకోగలుగుతావు. అద్దం దగ్గరికి వెళ్తే నిన్ను ఎట్లా చూసుకోగలిగావో, ఏ మనిషిలో చూసినా నిన్నే దర్శించుకుంటావు. ఈ విధంగా బుద్ధి వినియోగపడుతున్నది. కాబట్టి ఇంద్రియాలు అనేటివి, నీ శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియాలన్నీ నీలో ఉన్నటువంటి బుద్ధి అనే అధిష్టాన చైతన్యం కదలిక కల్పిస్తేనే కదులుతాయి. లేకపోతే ఇక్కడ కూర్చోమంటే ఆడే కూర్చొని ఉంటాయి. ఆ శరీరంలో ఏ వస్తువు, ఏ చేయి, కాలు, ఏ ఒక్కటైనా సరే, బొటక నేలైనా సరే, ఏదైనా కదలాల్సిన అవసరం వస్తే ఆ కదలాల్సిన దానికి ఏ చైతన్యం పనిచేస్తే కదులుతున్నాయో అది చేస్తేనే కదులుతాయి తప్ప అవేమి కదలవు. మామూలుగా అయితే కదలవు. కాబట్టి అవన్నీ పనిముట్లు. ఆ పనిముట్లను నడిపించేటువంటి చైతన్యం నీలో ఉంది. కాబట్టి వాటిని ఆ ఇంద్రియాలతో కూడినటువంటి శరీరాలుగా భావించే స్థితి అన్ని శరీరాలకు ఉన్నటువంటి చైతన్య శక్తి ఒక్కటే. అది ప్రపంచం పద్ధతిలో చూసినప్పుడు
సమిష్టిగా చూసినప్పుడు అఖండ పరమాత్మగా ఉన్నటువంటి శక్తే బ్రహ్మాండానికి ఏది కల్పించిందో సర్వశక్తులని ఆ బ్రహ్మాండం యొక్క చైతన్య శక్తే నీలో కూడా ఉన్నది. అది గుర్తించగలిగితే ఇంద్రియాలు అనేటివన్నీ వేరువేరుగా వేరువేరు రూపాల్లో కనపడుతున్నాయి. నీ చుట్టూ ఉన్నటువంటి ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ ఇతరత్రా కనపడుతున్న బాహ్యంగా ఉన్న సభ్యులు కానీ చీమనుంటి బ్రహ్మము దాకా సర్వ ప్రాణులు శరీరగతంగా శరీరపరంగా ఉన్నాయి. కానీ చైతన్యం ఒక్కటే ఉన్నది, సర్వవ్యాప్త చైతన్యం ఉన్నది. ఆ చైతన్యం చేతనే ఈ బ్రహ్మాండం అంతటం పిండాండ బ్రహ్మాండాలు రెండింటినీ నడిపిస్తూ ఉంది. దాన్ని నువ్వు అంతటా దర్శించుకోగలిగితే అద్దం దగ్గరికి వెళ్తే నిన్ను ఎట్లా చూసుకోగలిగావు? అద్దంలో నువ్వు పోయి నిలబడిన తర్వాత నీ రూపం అక్కడ కనపడుతోంది. కాబట్టి నువ్వు ఇతర జీవుల్ని ఇతర మనుషుల్ని చూసినప్పుడు వేరు రకమైనటువంటి రూపంలో ఒక శరీరంగా ఉన్న వాళ్ళే తప్ప వాళ్ళు నీ ప్రతిరూపాలే, ప్రతిబింబాలే అవి. నీ అద్దంలో నీ ప్రతిబింబం ఎట్లా కనపడిందో సమిష్టి చైతన్యంలో ఉన్న పరమాత్మ ప్రతిబింబాలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరూ వేరుగా లేరు, నీకంటే అన్యంగా లేరు. శరీరం వేరు శరీరాలను ఉత్పత్తి చేసింది, కానీ చైతన్యం ఒక్కటిగానే ఉన్నది. ఏ మనిషిలో చూసినా నిన్నే దర్శించుకోగలిగినటువంటి స్థితి నీకు రావాలి. ఆయా మనుషులందరూ వేరువేరు రూపాల్లో నాకు కనపడుతున్నారు. వేరువేరు బంధాలు వాళ్ళవి. కుటుంబంలో ఉండేవాళ్ళు శరీరగతంగా నీకు ఏర్పడిన బంధాలు, పిల్లలు, భర్త, తండ్రి, తాత, ఇంకా ఎవరున్నారు వాళ్ళందరూ. ఆ విధంగా ఆ బంధాలను బట్టి ఆ పేర్లు పిలుచుకుంటున్నావు, కానీ నిజానికి ఒకే చైతన్యంగా సర్వవ్యాప్తమైనటువంటి ఒక్కటే, జీవులంతా ఒక్కటేననేటువంటి పద్ధతిలో నువ్వు దర్శించుకోవాలి ఈ వివేకం కలిగిన తర్వాత. ఈ విధంగా బుద్ధి వినియోగపడుతోంది. బుద్ధి విశ్లేషించుకోవాలి. ప్రారంభంలో వేదాంతం అర్థం కానప్పుడు నువ్వెవరు అంటే నీ పేరు చెప్పావు. నామరూపాత్మకమైనటువంటి ఓ శరీరాన్ని, నా పేరు శరీరానికి పేరు పెట్టబడినటువంటి ఓ శరీరాన్ని ప్రారంభంలో. ఇప్పుడు జ్ఞాన దృష్టితో విచారణ చేసిన తర్వాత జ్ఞాన దృష్టి వచ్చింది కదా. ఇప్పుడు నువ్వు ఆ కళ్ళజోడు లేకుండా చదవలేకపోతున్నావు కదా. ఓ కళ్ళజోడు వచ్చింది, అంతకుముందు కళ్ళు కనపడేటివి, అది మసగ్గా అయిన తర్వాత ఒక కళ్ళజోడు పెట్టుకున్నావు దాంతో చూడడానికి. అదేవిధంగా ఈ జ్ఞానం ఇప్పుడు వచ్చింది. అంతకుముందు నేను శరీరాన్ని, చుట్టూ ఉన్నటువంటి అనేకంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ పేర్ల ప్రకారం నువ్వు వ్యవహరించే దాని. ఇప్పుడు ఏమైంది? వాళ్ళందరూ కూడా ఈ కళ్ళజోడు ఉంటే ఇప్పుడు ఈ కళ్ళజోడుతో దృష్టితో చూడాలి. ఈ కళ్ళజోడు చూడడానికి కారణం ఏమిటి? చదవలేకపోతున్నావు కాబట్టి, దృష్టి లోపానికి అర్థం వేయించుకున్నావు. దృష్టిలో లోపం ఉంది కాబట్టి, నీ కంటిలో దృష్టి లోపం ఏర్పడింది కాబట్టి ఒక కళ్ళద్దాలు వేసుకున్నావు, ఆపరేషన్ చేసుకొని అనుకో. చక్కగా ఉన్నది ఉన్నట్టు చదవగలుగుతున్నావు అట్లా. కాబట్టి అదే పద్ధతిలో అంతకుముందు శరీర ధర్మమైన దృష్టి చూసావు, శరీర ధర్మమైన దృష్టితో చూసావు. జీవులంటే ఎవరంటే ఇదిగో ఈ శరీరం ఈ రూపం కలిగిండి ఆయన పేరు వెంకటేశ్వరు, ఈ శరీరం కలిగిన ఆయన పేరు కృష్ణ, ఈ శరీరం కలిగిన ఆయన పేరు రాముడు, ఈ శరీరం ఆ రూపాలను బట్టి నిర్ణయించావు. అంతకుముందు శరీర ధర్మమైనటువంటి దృష్టితో చూసావు. అంతకుముందు ఆయా శరీరాలకు పెట్టినటువంటి పేర్లు, నామరూపాత్మకమైనటువంటి పేర్లు దృశ్య జగత్తుతో ముడిపడి చూసావు. ఇప్పుడు అట్లా కాదు, శరీర ధర్మమైనటువంటి దృష్టి పోయింది కదా నీకు. ఇంత విచారణలో నేనంటే ఎవరు, నేనంటే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మను అనే దృష్టి వచ్చిన తర్వాత, చైతన్య దృష్టి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆ నామరూపాత్మకంగా చూడాల్సిన పని లేదు. ఆయా శరీరాలు ఆయా శరీర బంధాలతో నీకు బంధువులుగా ఉన్నప్పటికీ నిజానికి ఈ దృష్టితో చూస్తే, ఆత్మ పరిశీలన దృష్టితో చూస్తే అంతట్లోనూ అంతా నిన్నుగానే దర్శించుకోగలుగుతావు. అంతా నీవే. నీలో ఏ చైతన్యం ఉందో సర్వవ్యాప్తంగా ఉన్న సర్వజీవుల్లో అదే చైతన్యం ఉన్నది. అద్దంలో ప్రతిబింబించినట్టు, అద్దంలో ప్రతిబింబిస్తే నీ రూపమే కనపడింది, నీ ప్రతిబింబం కనపడింది నీకు.
ఆ ప్రతిబింబం ఎక్కడి నుంచి? దానికి మూలం నువ్వు. అట్లా అనేకత్వాన్ని పొందినటువంటి ఈ ప్రతిబింబాలన్నిటికీ ఏది కారణమైనటువంటిది అంటే ఆ పరమాత్మ చైతన్యంగా ఉన్నటువంటిదే. అదే కార్యరూపం ధరించిన శరీర రూపం ధరించింది. కేవలం చైతన్యంగా ఉంది. అదేమో శరీరం ఏమీ ఉపాధులు ధరించలే. పరమాత్మ ఏమో బ్రహ్మాండమే తన శరీరంగా ఉంది. పరమాత్మ ఈ పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండంగా ఉంది. అంతేగాని అది శరీరం ధరించేది కాదు. మనం శరీరం ధరించినటువంటి స్థితిలో ఈ శరీరాన్ని చూసుకున్నాం అద్దం ముందు. ఆ అద్దంలో ప్రతిబింబించినట్టు ఏ విధంగా భావించావో అది క్రీస్తు చైతన్య అనుభవం అంటే కూడా ఇదే. ఆ మొట్టమొదట ఈ అనుభవం అనేది కలగడానికి మీరు కష్టపడి సాధన చేయాలి. ముందు మొట్టమొదటేమో ఈ అనుభవం కలగాలి అంటే ఈ చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మానుభవం కలగాలి. ఏ దశలో ఏ పనిలో కుటుంబ వ్యవహార నిర్మాణమైనటువంటి బాహ్య జగత్తులో ఏ పనిలో ఉన్నప్పటికీ ఆయా పని నీ శరీరం అనే పనిముట్టు చేత చేపిస్తూ ఉన్నావు. ఇంట్లో పని కానీ బాహ్యంలో పని కానీ పని ఆ శరీరం అనే పనిముట్టు చేస్తున్నప్పటికీ ఏం సాధన చేయాలి? ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నేను చైతన్య స్వరూపమైనటువంటి ఏదైతే ఆత్మగా పిలువబడుతుందో ఆ చైతన్య స్వరూపమైనటువంటి దాన్ని, నేను చైతన్య స్వరూపమైనటువంటి వాడిని అని ఆయా జనులంతా వాళ్ళ భావనలో ఎప్పటికీ గుర్తుపెట్టుకొని ఉండాలి. దాంట్లో స్థిరపడిపోవాలి. మాటికి జగత్ అనేటువంటి దాంట్లోకి వ్యవహారంలో ఉన్నటువంటి వ్యవహార జగత్తులో ఉండే నామరూపాత్మక శరీరంగా అవి వాటి పని అవి చేస్తున్నప్పటికీ శరీరంలోని అవయవాలతో సహా శరీరంతో సహా ఏ పనులు చేయాలో ఆ పనులు చేసుకుంటూ ఉన్నప్పటికీ భావంలో గుర్తెరగాల్సింది ఇది. కాబట్టి కేవలము మొట్టమొదటి అనుభవం కలగడానికి కష్టపడి సాధన చేయాలి. ఎవరు సాధన చేయాలి? శిష్యుడు సాధన చేయాలి. గురువు ఏమీ చేయడు. గురువు ఏమి నీకు కేవలం మార్గదర్శిగా అక్కడ సలహా ఇస్తాడు. నీ ప్రవర్తన ఇలా ఉండాలి, నువ్వు ఇట్లా ప్రవర్తించాలనేది మార్గదర్శకం చేస్తాడు గురువు. అదంతా సాధన చేయాల్సింది ఎవరు? కష్టపడి సాధన చేసి మళ్ళా ఆ అనుభవ స్థితిలో నిలబడాల్సింది ఎవరు? ఆ అనుభవ స్థితిని తెచ్చుకొని తానే నిలబడాలి. తన కృషి అంతా అదే. గురువు మార్గం చూపిస్తుంటే నువ్వు వెంబడించి గురువును వెంబడించి అంటే గురువాక్యాన్ని వెంబడించి గురువాక్యం ప్రకారం నువ్వు నిరంతరం నీ భావనలో తెలుసుకోవాల్సినటువంటిది ఉంది. కాబట్టి మొట్టమొదటి ఏం చేస్తారు? మీరు అనుభవించడానికి ఆత్మానుభవం కలగడానికి సాధన చేయాలి. నేను నామరూపాత్మమైన శరీరంతో ఈ పనిముట్టుతో కూడినటువంటి అనేకమైనటువంటి ఆయా పనులు ప్రపంచానికి సంబంధించి చేస్తున్నప్పటికీ సమిష్టిగా ఉన్నటువంటి ఏ బ్రహ్మ చైతన్యం అయితే ఈ జగత్తుకు కారణమైనదో ఆ చైతన్యం కంటే నేను వేరుగా లేను. సర్వాత్మ చైతన్యంలో భాగంగా ఉన్నా. నాకంటే అన్యంగా ఎవరూ లేరు. అందరూ కూడా ఒక్కటే. ఆ ఒక్కటే అంటే ఏది? ఎక్కడ ఒక్కటే? మహావాక్య విచారణ దాకా పోయినటువంటి వాడు మహావాక్య విచారణలో ఏ ప్రజ్ఞానం అయితే చైతన్యంగా పిలువబడిందో, ఏదైతే అదే అహం బ్రహ్మస్మి అనేటువంటి నేనే బ్రహ్మమును అనే స్థితిలోకి పోయిందో అక్కడి వరకు ఈ ప్రయాణం అంతా శిష్యుడు గురువు వెంబడి ఉండి గురువు చెప్తున్న వాక్యాలతో అనుసంధానం చేసుకొని తనలో అనుభవాత్మకంగా తెచ్చుకోవాలి దాన్ని. కాబట్టి కష్టపడి సాధన చేయాలి. గురువు ఏమీ చేయడు, కేవలం మార్గదర్శిగా ఉంటాడు. నీకేందైనా సందేహాలు వస్తే అక్కడ సలహా ఇస్తాడు. ఎక్కడ సందేహాలు వచ్చాయి, ఎక్కడైనా నీకు ఏర్పడితే ఇవన్నీ, ఎందుకంటే జగత్తులో కూడినటువంటి వ్యవహారాల్లో సర్వము భ్రాంతిమయంగా ఉన్నటువంటివి. అంతకుముందు ఏవైతే భ్రాంతులు ఉన్నాయో గురువాక్యం చేత నువ్వు విడిపడితే ఆ భ్రాంతి విడిపోయి ఆ అజ్ఞానం అనేదే జ్ఞానంగా మారుతుంది. అంతకుముందు అది తెలియకపోవడం వల్ల అజ్ఞానం, తెలిసిన తర్వాత అది జ్ఞానమైంది. కాబట్టి ఇక్కడ సలహా ఇస్తాడు. సలహా ఇచ్చి నీకు మార్గదర్శకత్వం చేస్తాడు గురువు. ఒక్క చిక్కులో పడ్డావు అనుకోవయ్యా, చిక్కులో పడినావు, ఏం చేయాలి? ఇంక ఆ చిక్కులో పడినావు అనుకో, నీ శాయశక్తులా పనిచేసావు.
శాయశక్తులా పనిచేసావు. కష్టపడ్డావు, నానా తిప్పలు పడ్డావు అనుకో. అప్పుడు రిజల్ట్ రాకపోతే గురువుని ఆర్తితో వేడుకుంటావు. ఏమో నేను కష్టపడ్డాను, నేను ఎంత కష్టపడినా, నేను ఎంత ప్రయత్నించినా నాకు ఇది అర్థం కాలేదనో, లేకపోతే నేను దీన్ని చేరుకోలేకపోతున్నావో, ఏదో నీకు ఏర్పడినటువంటి ఇబ్బంది. అది గురువుని ఆర్తితో వేడుకుంటే, ఆ వేడుకున్నప్పుడు నువ్వు ఏ విధంగా చేశావో చెప్పమంటాడు. నువ్వు ఏ భావనతో ఏ విధంగా నువ్వు చేసావో చెప్పమంటాడు. ఎక్కడ నీకు చిక్కు కలుగుతుందో నీ ఆలోచనల్లో ఏ ప్రతిబంధకం వస్తోందో ఆయన గురువు గ్రహించగలుగుతాడు. ఎందుకంటే ఆయన అనుభవపూర్వకంగా ఉన్నాడు. అనుభవపూర్వకమైనటువంటి స్థితిలో తాను ఆల్రెడీ తాను లేనివాడుగా అయిపోయినటువంటి అశరీర గురువు అయినటువంటి వాడు కాబట్టి, కేవలం శిష్యుని కోసం, శిష్యుడు ఆర్తితో ఆయన పాదాలను ఆశ్రయించినందువల్ల ఆయన లేనెరుకలో దిగివచ్చి చెబుతున్నటువంటి వాడు. కాబట్టి ఆయన నువ్వు వేడుకుంటే ఆయన అనుభవానికి, ఆయన అనుభవంతో చలనంలో చెప్తాడు నీకు మార్గం. ఇదిగో ఈ విధంగా ఇట్లా నువ్వు ఎక్కడ లోపం జరిగింది చెబుతాడు. ఊరికే అడగగానే గబుక్కని చెప్పడు. నువ్వు ఏ విధంగా సాధన చేస్తావో చెప్పు. నీ స్థితి అతనికి అర్థమవుతుంది. నువ్వు ఈ సాధన ఏ విధంగా చేశావు, ప్రాథమికంలో నుంచి సాధన సంపత్తి పరుడు ఏం చేయాలో, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమోత్తర ఫలభోగ విరాగము, అక్కడి నుంచి మొదలై నీ స్వరూపం తెలుసుకొని, ఇవన్నీ వేటి వల్ల ఉదాహరణలు అన్నీ చెప్పి నీకు దేనివల్ల భ్రాంతి చెందుతున్నావో అవన్నీ వీడిపోయేటట్టుగా చేయడానికి నువ్వు ఏ విధంగా సాధన చేసావో అది చెబితే నీ స్థితి అతనికి గురువుకి అర్థమవుతుంది. ఊరికే ఇట్లా అంటే ఎట్లా చెప్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, మంది ఇవ్వమంటే ఊరికే మంది ఇస్తాడా? నాకేదో మంది ఇవ్వయ్యా, నాకేమో బాగాలేకుండా ఉంది అని అన్నావు అనుకో, డాక్టర్ దగ్గరికి పోయి ఏం మంది ఇవ్వాలి డాక్టరు? ఏదో మొత్తం జబ్బు ఏందో చెబితే ఏమేం ప్రభావంగా ఉందో, నీ శరీరంలో ఏం లక్షణాలు ఉన్నాయి, ఏం బాధలు ఉన్నాయి, దాన్ని బట్టి కదా ఆయన నిర్ధారించేది. ఏమి జబ్బు వచ్చింది, ఏం మంది ఇస్తే సరిపోతుంది. కాబట్టి అలాగే నీ యొక్క సాధనలో ఉన్నటువంటి చిక్కులు ఏమిటో, ఎలా చిక్కుపడ్డావో, దాని నుంచి ఎట్లా ప్రయత్నం చేస్తే విడుదల కావడం లేదో కూలంకషంగా చెప్పాలి. నీ సాధన ఏ విధంగా చేసావో, ఆ సాధనలో నువ్వు ఎదుర్కొన్నటువంటి చిక్కులు ఏంటివో అవన్నీ కూలంకషంగా చెప్పాలి. దీంట్లో అంశం ఏమీ లేదు. ఎవరైనా కూడా ఇదేమి సిగ్గుపడే అంశాలు కాదు. కాబట్టి ఇవి నువ్వు గురువుకు పూర్తిగా ఇగో నా భావనలో ఇట్లుంది. ఆ గురువు కూడా ఒకప్పుడు ఇది ఎదుర్కొన్న స్థితే. అదేమి సిగ్గుపడాల్సిన అంశం ఏమి కాదు. నాకు అర్థం కాలేదు అనేది ఒకప్పుడు, ఇప్పుడు గురువు అయినటువంటి గురువు ఒకప్పుడు శిష్యుడిగా ప్రారంభించినప్పుడు తనకు అర్థం కాకుండా ఎదుర్కొన్న పరిస్థితులే అవి. మళ్ళీ తాను ఒక్కొక్క స్టెప్పుగా ఎదిగిపోయిన తర్వాత తాను అనుభవపూర్వకంగా తాని స్థితికి చేరాడు. కాబట్టి దాని గురించి చెప్పకపోవడానికి చెప్పాలి. చెప్తేనే నీకు మార్గం ఏర్పడుతుంది. నువ్వు అధిగమించగలుగుతావు. నీకున్నటువంటి చిక్కులన్నింటినీ అధిగమించగలుగుతావు. ఊరికే కూర్చొని వింటా ఉంటే అధిగమించలేవు. కాబట్టి ఉన్నటువంటి చిక్కులేమిటో, ఎలా చిక్కుపడ్డావో, దానిలో నుంచి ఎట్లా ప్రయత్నం చేస్తే విడుదల కావడం లేదో కూలంకషంగా చెప్పాలి. ఆమూలాగ్రంగా చెప్పినప్పుడు నీ స్థితి అతనికి అర్థమవుతుంది. డాక్టర్ చెప్పిన లక్షణాలను బట్టి, నువ్వు చెప్పిన లక్షణాలను బట్టి రోగ నిర్ణయం చేసి ఎట్లా మందులు ఇచ్చాడో, అట్లాగే నీ బాధల నివారణకు నీ చైతన్య స్థితిని అర్థం చేసుకొని నీకు ఒక స్ఫూర్తినిస్తాడు, తెలివినిస్తాడు ఆ గురువు. నీ వ్యవహారంలో నువ్వు సాధన చేస్తున్న స్థితిలో నువ్వు ఏ స్థితిలో నీకు చిక్కులు ఎదురవుతున్నాయో అది గురువు గారికి తెలియజేస్తే, గురువు గారు నీకు ఆ డాక్టర్ సూచించినట్టే ఎట్లా బయటపడాలో నీకు ఆ స్ఫూర్తిని ఇస్తాడు, ఆ తెలివిని ఇస్తాడు. తన తెలివిని నీలో ప్రవేశపెడతాడు. తన తెలివి తాను అనుభవపూర్వకంగా తెలుసుకున్నటువంటి వాడు కాబట్టి ఆ తెలివిని నీలో ప్రవేశపెడతాడు. అట్లా ప్రవేశపెట్టినప్పుడు ఆ తెలివి నీలో పనిచేసినప్పుడు మందులు ఏ విధంగా పనిచేస్తే బాధలు నివారణ అయ్యాయో, అట్లాగే గురు చైతన్యం నీలో ప్రవేశించినప్పుడు
ఆ చిక్కు నుంచి నీవు విడుదలైపోతావు. నీ చైతన్యం సొంతంగా పనిచేయకపోయినప్పటికీ ఏ గురువు తెలివి చేత అనుభవపూర్వకంగా అనుభవించినటువంటి గురువు కాబట్టి ఆయన యొక్క గురువుగారి చైతన్యం నీలో ప్రవేశించినప్పుడు నీ హృదయంలో ప్రవేశించి అదే పనిచేస్తుంది. ఇంకా ఆ చిక్కు నుంచి నువ్వు విడుదలైపోతావు. మళ్ళీ ప్రయాణంలో సుఖంగా సాగుతావు. ఇంకా అట్లా చేస్తాడు గురువు. కాబట్టి అదంతా చేయడానికి కారణం ఏమిటి? వెంబడించడం. నువ్వు వెంబడించకుండా, నీలో ప్రశ్న తలెత్తకుండా, నీకు ఆ తీవ్రమైనటువంటి తపన లేకుండా ఉంటే గురువు ఏమీ చేయలేడు. రోజువారీ చెప్తూ ఉంటాడు, నీలో తపన ఏర్పడి మళ్ళీ నాకు అందరిలాగా నాకు ఈ విధంగా అర్థం కాలేదు, ఎక్కడైనా వెనకబడి ఉన్నా నేను అనిపించినప్పుడల్లా ఖచ్చితంగా అప్పటికప్పుడే దానికి ఇంకా మళ్ళీ రేపటికి మళ్ళీ ఆ అంశం గుర్తుండదు. అంశం గుర్తుండకపోతే కష్టం. మళ్ళీ ఆ అంశం కాదు, ప్రాపంచిక విషయాల్లోకి పడిపోతారు. కాబట్టి పూజారి వెంకటేశ్వరకు రాత్రి 10 గంటలప్పుడు ఏదైనా సందేహం వచ్చిందంటే స్కూటర్ వేసుకొని 16 కిలోమీటర్లు కార్వేట్ నగరం నుంచి వెంటనే ఆయన దగ్గరికి పోయేవాడు. రాత్రి అర్ధరాత్రి కానీ ఏమైనా కానీ ఎనీ టైం రా, నేను ఖాళీగా ఉండేది, పడుకొని ఉండేవాడిని, అయినా లేపు అని చెప్పాడట ఆయన. అర్ధరాత్రి కాడైనా సరే నువ్వు వచ్చి లేపప్ప అని స్కూటర్ వేసుకొని పోయేవాడు ఆయన. లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రొఫెసర్ అయ్యాడు అనుకోండి. అట్లా పోయి లేపి ఆయన్ను అడిగి సందేహాలు తీర్చుకునేవాడు. కాబట్టి వేగంగా ఇంకా మళ్ళీ దాని సందేహాన్ని అట్లే పెట్టుకొని నిద్రపోయినట్టు కాకుండా అట్లా అడిగేవాడు అనుకో. మీరు అట్లా కాకపోయినప్పటికీ కనీసం మళ్ళీ మరుసనాడో గురువు తారసపడినప్పుడు, లేకపోతే ఈ కాలంలో అయితే ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా కూడా అడగాల్సినటువంటి అడగచ్చు. ఆ విధంగా ఉంది కాబట్టి, లేదా ఈ విధంగా సత్సంగం జరిగినప్పుడైనా అడగచ్చు. కాబట్టి నీవు ఆ విధంగా గురు చైతన్యం నీలోకి ప్రవేశిస్తే, ఆ ప్రవేశించినప్పుడు ఆ చిక్కు నుంచి విడుదలైపోతావు. మళ్ళీ మిగిలిన ప్రయాణం అంతా సుఖంగా జరుగుతుంది. ఈ విధంగా గురువును వెంబడిస్తూ ఉంటావు. గురువు ఇప్పుడు ఏమయ్యాడంటే సమర్థుడైన గురువో అసమర్థుడో ఇప్పుడు నీకు తెలుస్తుంది. నువ్వు ప్రశ్నించినప్పుడే నీకు ఆ గురువు యొక్క సమర్థత అనేది తెలుస్తుంది. ప్రశ్నించినప్పుడే తెలుస్తుంది. నిన్ను బయట పడేయగల సామర్థ్యం ఉందా లేదా అనేది నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ తీవ్ర తపనతో నీకు ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు ఆ సమస్యను ఆ గురువు ముందర పెడితే ఆయన సమర్థవంతంగా నీకు వచ్చినటువంటి సందేహాన్ని తీర్చి నిన్ను బయటపడేయగలడా లేదా అనేది నీకు తెలుస్తుంది. సమర్థుడైన గురువా అసమర్థుడైన గురువా అనేది. కాబట్టి నేను ఒడ్డున వేయాలి కదా చిక్కుల్లో నుంచి. ఏ చిక్కులు నీకు మనసులో భావనలో ఏర్పడే చిక్కులు ఏమున్నాయో అవన్నీ నీవు ముందర పెడితే దాంట్లో నుంచి బయటపడేసేటువంటి సామర్థ్యం ఆ గురువుకు ఉంటుంది. ఏమిటి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళావు నీవు, నీ కేసు నీ రోగ నిర్ణయం అర్థం కాలేదు, ఆ మందులు ఇస్తున్నాడు తగ్గడం లేదు, ఆయనకే సరైన ఊహ లేదు, ఏవో కొన్నాళ్ళు ఒక రకం ఇచ్చాడు, బాగా అవుతుందో లేదు చూశాడు, మళ్ళా కొన్నాళ్ళు ఏమమ్మా నీకు బాగా అవట్లేదు, దీంతో బహుశా ఇదే ఉండొచ్చు, ఇది కాదు ఇదే ఉండొచ్చు. ఆ డాక్టర్ చెప్పడం మొదటే చెప్తే ఇదేదో నాకు అర్థం కాని సమస్య ఉందమ్మా, ఇంకా పెద్ద ఆసుపత్రికి పోయాడుకని కానీ ఇంకా పెద్ద డాక్టర్ దగ్గరికి పోన్నాడు అనుకో, చిక్కే లేదు, ఇంకా ఏమి వెళ్ళిపోతుంది. ఎందుకులే ఆయనకు ఇంకా మంచి చోట చూపించుకోమంటున్నాడు, ఈయనకు కావట్లేదు. లేదు, ఊరికే ఓ మంది ఇచ్చాడు ఉదాహరణకు, అవి ఇచ్చి కొన్నాళ్ళు బాగాలేదు, అయ్యో నీకు ఇది బాగాలేదు, దీంతో బహుశా నీకు ఇది కాదు అది ఉండొచ్చు అని చెప్పి ఇంకో మంది ఇచ్చాడు. దీనివల్ల నీ రోగం పోకపోగా ఈ వేరు రకాల మందులని వాడి నీకు ఇంకా చిక్కుల్లో పడినట్టు అవుతుంది. కాబట్టి ఈ డాక్టర్ వలన నాకు ఈ బాధలు తగ్గడం లేదు అనేది నువ్వు అర్థం చేసుకుంటే, ఇతనికి అర్థం కాలేదని నీకు స్వానుభవంగా నువ్వే తెలుసుకుంటావు. మొదట్లోనే ఒకసారి ఇస్తానే మళ్ళీ రెండోసారి మూడోసారి ప్రయోగాలు చేయకుండా, ఈయనకు అర్థం కాలేదు సరిగా, అందువల్లనే నాకు జబ్బు నయం కావట్లేదు, నేను మంచి డాక్టర్ని చూసుకోవాల్సిన అవసరం ఉందని నువ్వు నిర్ణయించుకోవాలి స్వానుభవంగా. కాబట్టి నాకు ఈ డాక్టర్ వల్ల బాధలు తగ్గడం లేదు, ఇతనికి అర్థం కాలేదని నీ స్వానుభవంగా నువ్వు తెలుసుకున్నావు అనుకో, తెలుసుకున్నప్పుడు ఆ డాక్టర్ని వదిలి ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తావు. ఆ డాక్టర్కి ఇంతకుముందు వాడినటువంటివన్నీ చూపుతావు, రిపోర్ట్ కూడా తీసుకెళ్ళి అతనికి ఇస్తే అతను నిన్ను ప్రశ్నించి నీ రోగ నిర్ణయం చేస్తాడు. ఓహో, ఇంతకుముందు ఇవి వాడింది,
ఈ రకమైనటువంటి వైద్య పరీక్షలు చేశారు, ఏమేం పరీక్షలు చేశారో అన్ని చూసిన తర్వాత మళ్ళా ఇస్తాడు. అదే పద్ధతిలోనే అతనికి ఇస్తే అతను నేను ప్రశ్నించి నేను ఒక నిర్ణయం చేస్తాడు. అప్పుడు అది చూసుకుని అతనికి తేలికైపోయింది. ఇంతకుముందు కొంతవరకు నువ్వు ఇక్కడ పొందినటువంటి వైద్యము, చేసినటువంటి పరీక్షలు సులభం అయిపోయినాయి. మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి పోయినప్పుడు తేలికైంది. దీని ద్వారా నీ రోగ నిర్ణయం చేయడానికి ఆయనకి సులభమైంది. అలాగే నువ్వు కూడా గురువును వెంబడించగలిగినప్పుడు ఆ తపన అనేది ఉంటే స్ఫూర్తినిస్తాడు. ఆ తపనతో ఉంటే ఆ స్ఫూర్తినిస్తాడు. ఈ గురువు దగ్గరికి పోయినావు, ఈ గురువు దగ్గర చెప్పినటువంటి సూక్తులతో నీకు వచ్చినటువంటి సమస్య ముందు పెడితే నీ మనసు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోకి ఆ గురువు దిగొచ్చి చెప్పాలి. నీ మనసు ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయిలోకి దిగొచ్చి ఇదిగమ్మా ఇది అని అనుభవపూర్వకమైనటువంటి మార్గం నీకు చూపించాల్సిన బాధ్యత ఉంది. అట్లా నువ్వు వెంబడించగలిగినప్పుడు ఆ గురువును, ఆ తపన అనేది ఉంటే నీకు కనుక స్ఫూర్తినిస్తాడు. ఆ స్ఫూర్తితో నువ్వు ముందుకు వెళ్తూ ఉంటావు. స్ఫూర్తినివ్వలేదనుకో, ఇవ్వలేని గురువు ఉన్నప్పుడు నువ్వు గుర్తిస్తావు, నాకు ఒకదానికి మార్గం చూపించేదే గాక ఇంతకుముందు ఉన్న చిక్కుల్ని విడదీసేదే గాక మళ్ళీ నేను ముందుకే ఏ మార్గంలో ముందుకెళ్ళాలి అనేది కూడా గురువు చూపించగలగాలి. నీ చిక్కులను విడదీసేది కాక నీకు మార్గసూచన చేయాలి. నువ్వు ఈ మార్గంలో నువ్వు ఈ పద్ధతిలో నువ్వు ఒక్కొక్క స్టెప్పు పైకి ఎదగాలి అని. ఇతరు అనుభవజ్ఞే కానీ తాను అనుభవించిన దానినే ఇతరులను అనుభవించేసే సత్తా ఇతరులో లేదని నువ్వు గుర్తించగలుగుతావు. ఆయన అనుభవజ్ఞే, ఆయనకు చెప్పే విధానం నీలేకి దిగొచ్చి చెప్పే విధానం రాలేదు. అప్పుడు ఏం చేయాలి? నీ స్థాయిలోని మనసులోకి దిగొచ్చి చెప్పగలగాలి కదా. కాబట్టి ఆయనకేమో తెలుసు, అనుభవజ్ఞే కానీ చెప్పలేకపోతున్నాడు అనేది గుర్తించామనుకోను. నిన్ను మళ్ళీ ఆ స్థితిలో అనుభవం చేసే సత్తా లేదని నువ్వు గుర్తించగలిగావు. కాబట్టి ఇప్పుడు తాను అనుభవం ఉంది, ఇతరులను కూడా అనుభవింపజేయగల సత్తా గల గురువు దగ్గరికి వెళ్ళావు. ఆ డాక్టర్తో పని చేయలేదు, ఆ డాక్టర్ ఇచ్చిన మందులు పని చేయలేదని వేరే డాక్టర్ దగ్గరికి ఎట్లా వెళ్ళావో అదే పద్ధతిలో ఇప్పుడు ఏమైంది, ఇంకో దగ్గరికి వెళ్ళావు. కాబట్టి ఇక్కడ గురువు కూడా, ఈ గురువు గారు అనుభవరీత్యా తాను గురువు స్థాయి పొందినప్పటికీ తాను చెప్పి మళ్ళీ ఇతరులకు మార్గదర్శనం చేసి మళ్ళీ తనలాగే వారిని అశరీర గురువుగా మార్చగలిగినటువంటి సామర్థ్యం లేదు అని నువ్వు నిర్ణయించుకున్న తర్వాత వెళ్ళావు కదా ఇంకో మంచి గురువు దగ్గరికి. ఆయన చెప్పగల స్థితిలోనూ నీకు చేయగల స్థితిలో ఉన్నాడు అనుకో. అట్లా వెళ్ళినప్పుడు నీ యొక్క చిక్కును గురించి చెబుతావు, ఆర్తితో వేడుకుంటావు, చెప్తున్నావు ఆర్తితో. అంతకుముందు నీవు ఏ విధంగా పొందావో అది కూడా చెప్తావు కదా. నువ్వు ఎక్కడి వరకు తెలుసుకున్నావు ఇంతకుముందు గురువు దగ్గరికి పోయినప్పుడు, ఎక్కడ నీకు చిక్కులు ఎదురైనాయి అని అన్నీ చెప్తావు. కాబట్టి నీవు సరిగ్గా చెప్పలేనప్పుడు, ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే నీ యొక్క స్థితిని గ్రహించి ఆయనే ప్రశ్నలు వేసి డాక్టర్ కదా, డాక్టరే ప్రశ్నలు వేసి నువ్వు చెప్పలేకపోతే నీకు ఇట్లా ఉంటుందా అట్లా ఉంటుందా, ఇంతకుముందు ఆ మందులు వాడిన తర్వాత ఎట్లా ఉన్నింది వాటిని అడిగినట్టుగానే ఈ గురువు కూడా నువ్వు చెప్పలేని స్థితిలో ఉంటే ఆయన ప్రశ్నలు వేసైనా సరే నీ తెలివిలోకి తన తెలివిని ప్రవేశపెడతాడు ఆయన. నీ తెలివి ఏ స్థాయిలో ఎక్కడ ఆగిపోతూ ఉందో అక్కడ ఆయన తెలివి ప్రయోగించి నిన్ను మార్గదర్శనం చేయడానికి, నువ్వు ఆ మార్గంలో పయనించడానికి వీలు కల్పిస్తాడు. డాక్టర్ ఏ విధంగా మందులు ఇచ్చాడో తెలివితో ఇప్పుడు బాధలు ఎట్లా తగ్గినాయో అట్లా గురువు కూడా తన శక్తిని నీలో ప్రవేశపెట్టి ఆ చిక్కుల నుంచి విడదీస్తాడు. కాబట్టి ఆ ఉండాల్సిన తపన ఎవరిది? తపనేమో ఈయనకు ఉండాలి. శిష్యునికి ఆర్తిగా లేకపోతే శిష్యునికి కానీ శిష్యురాలకు కానీ వాళ్ళకు తీవ్రమైనటువంటి తపన లేకపోతే గురువు ఏ విధంగా తిప్పలబడతాడు? గురువు ముందర నువ్వు ప్రశ్న పెడితే అప్పుడు ఈ విధంగా బయటపడిగేసేకి అవకాశం ఉంది. అంటే అదే వెంబడించడము అంటే గురువు ఏ ఊరికి పోతుంటే ఆ వెంబడించబోవడం కాదు. గురువు యొక్క గురువాక్యాన్ని వెంబడించడము నిరంతరము భావనలో గురువాక్యం యొక్క సూచన ఏదైతే ఉందో అదంతటిని ఈ విచారణలో తేలిండే అంశాలతో పాటు ఇవన్నీ మనసులో
మనం నిధిధ్యాసగా పెట్టుకొని ఉంటే ఎప్పుడు గుర్తుకొస్తే ఎప్పుడు ఆ అంశం చర్చకు వస్తానే వెంటనే ఒక క్షణంలో నీకు ఏ అంశం అయితే నువ్వు మనన చేసుకున్నావో ఇంతకుముందు నేర్చుకొని అది గుర్తులేకి రావాలి. అట్లా గుర్తులేకి ఎప్పటికప్పుడు వచ్చేటట్టు కనుక పెట్టుకుంటే ఒక్కొక్క స్థితిలో నుంచి నువ్వు అధిగమించుకుంటూ వెళ్తావు. అట్లా అధిగమించుకుంటూ వెళ్ళేదే గురువు అనే ఉపాధ్యాయుడైన గురువు అయినా ఓనమాలు దిద్దుకొని అక్కడి నుంచి ఒక్కొక్క స్థితిలో నుంచి పైకి వచ్చిన వాడే. అట్లాగే ఉపదేశం చేస్తున్నటువంటి నీకు చెబుతున్నటువంటి గురువు కూడా తాను ప్రాథమిక స్థితిలో అనేకమైనటువంటి చిక్కుల్లోంచి బయటకు వచ్చి అనుభవపూర్వకంగా తాను ఎదిగినటువంటి వాడే. కాబట్టి ఈ విధంగా కావడానికి కారణం ఏమిటి? వాళ్ళ దృష్టి దాని మీద తీవ్రంగా పెట్టారు. తీవ్రమైన దృష్టి పెట్టి తాను అనుభవంలోకి తీసుకునే వరకు ఆ గురువు కష్టపడ్డాడు అనేటువంటిది. ఇప్పుడున్నటువంటి ప్రసార సాధనాలు లేవు ఆ రోజుల్లో. ఇప్పుడున్నటువంటి ప్రయాణ సౌకర్యాలు లేవు ఆ రోజుల్లో. ఇప్పుడున్నటువంటి క్షణాల్లో అన్నీ తెలిసిపోయే విషయాలు ఏమీ లేవు. అయినప్పటికీ ఆ ఉన్నటువంటి సాధారణ కొన్ని గ్రంథాలను పట్టుకొని ఎంతో లోతుగా ఎక్కడెక్కడికో పోయి సేకరించుకొని ఆ సేకరించుకున్న జ్ఞానంతో వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎన్ని చోట్లకు పోయి ఇవన్నీ మనకు అందించిపోయారు వాళ్ళు. కాబట్టి శిష్యునికి తీవ్రమైనటువంటి తపన ఉంటే ఆ తపనలో నుంచి ఆ ఆ తపనలో అతనిలోంచి వచ్చినటువంటి తనకేవైతే స్వానుభవంలో తనకు రాలేకుండా తాను ఆత్మస్వరూపులుగా బ్రహ్మస్వరూపులుగా నిలబడకుండా బ్రహ్మనిష్టలో తాను స్థిరం చెందే స్థితి వరకు జరిగే ప్రయాణంలో గురువు యొక్క తెలివితో నువ్వు ప్రయాణించగలుగుతావు. గురువే తన తెలివితో నీ విషయాన్ని గుర్తెరగలిగి నిన్ను బయటికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు, బయటపడేయడానికి. కాబట్టి ఈ విధంగా చిక్కుల్లో పడడము, నీ తెలివి పని చేయకపోవడము, తర్వాత గురువు నీ తెలివిలో ప్రవేశించడము, ఈ విధంగా అనుభవం పొందుతున్నావా? పొందగా ఏమవుతోంది? నీకేం అనుభవం వస్తుంది? కాబట్టి ఈ విధమైన చిక్కుల్లో పడడం అంటే నీకు అర్థం కానివి ఏ అంశాలు వచ్చినాయో అవే చిక్కులు. నీ తెలివి అక్కడ పనిచేయలేదు కాబట్టి గురువు నీ తెలివిలో ప్రవేశించడము, ఆ తెలివిలో ప్రవేశించి నిన్ను అర్థం చేసుకొని నువ్వు అనుభవ స్థితిలోకి దాన్ని తెచ్చుకునే విధంగా గురువు చేస్తాడు. ఈ విధంగా అనుభవం పొందుతున్నావు కదా. పొందగా ఏమవుతోంది? అనుభవం పొందగా నీకేమి అనుభవం వస్తుంది? నా తెలివి ఏమీ పనిచేయడం లేదు, నా తెలివి పరిమితంగా ఉంది, నా తెలివి ఒక్క అంశము అర్థమైతే ఇంకొక అంశం మళ్ళీ నేను అధిగమించడానికి గురువు సహాయం నాకు కావాలి అనేది అర్థమైపోయింది. నా తెలివి పనిచేయడం లేదు. గురువు సత్తాయే నాలో ప్రవేశించినప్పుడు దానివల్ల నేను కొన్ని దాంట్లో విడుదలవుతున్నాను. ఏవైతే అంతకుముందు నీకు బంధకాలుగా ప్రతిబంధకాలుగా అడ్డపడ్డాయో వాటిలో నుంచి విడుదల కావడానికి గురువు యొక్క కృషి వలనే నేను విడుదలవుతున్నాను అనేది స్వానుభవంగా నేర్చుకుంటావు. ఇంతకుముందు ఏ అంశంలో నీకు తెలివి లేకపోయినో, అజ్ఞానం ఉండేనో, అందులో బంధింపబడ్డావో దాంట్లో నుంచి ఒక్కొక్క మెట్టు నేను బయట పడేయగలుగుతున్నాడు కదా గురువు. అట్లా ఒక్కో మెట్టు కాటి నుంచి పడేసుకుంటూ వచ్చిన తర్వాతనే నువ్వు ఈ స్థితిలో ఇప్పుడు అధిగమించినటువంటి స్థితిలోకి వచ్చావు. కాబట్టి ఇదంతా నీకు సహజమైపోయే స్థితి వరకు ఇదే పద్ధతిలో సహజమైపోయే స్థితి వరకు నువ్వు గురువును వెంబడించాల్సిందే. సహజ స్థితిలోకి అయిపోవాలి. ఈ ఆత్మానుభవం కానీ దానికి అతీతమైనది కానీ ఆఖరిలో రహిత పద్ధతి, అతీతమైన దాన్ని గుర్తెరగలిగే స్థితి వరకు నువ్వు ప్రయాణిస్తే గురువు వెంబడిత రహిత పద్ధతిలోకి ఆయన ప్రవేశపెడతాడు. కాబట్టి ఏమి నేర్చుకున్నావు, ఏమి అనుభవం వచ్చిందో అదంతా ఆ గురువు యొక్క సత్తా చేత, ఆయన తెలివి చేత ఈ అజ్ఞానం నుంచి జ్ఞానం వైపుకి నేను పయనిస్తున్నాను అని గురుసత్తాయే నాలో ప్రవేశించినప్పుడు దానివల్లనే విడుదలవుతున్నాను అనేది స్వానుభవంగా నేర్చుకున్నావు కదా. నీ సొంత అనుభవంగా నేర్చుకున్నావు కదా. నీలోకి అనుభవం రానంత వరకు ఇతరుల అనుభవం, ఎవరెవరి అనుభవం వారిదే జ్ఞానం విషయంలో.
జ్ఞానం విషయంలో ఆలోచనకు సంబంధమైంది. శరీరం పొందే విషయం ఉందనుకో, అది అందరికీ ఒకటే రకంగా, ఏ రకంగా పోయినా. జిలేబీ తిన్నావా? తిన్నానమ్మా, తీగుంది. నీకైనా ఇంకోరికైనా పక్కన వాళ్ళకైనా అందరికీ తీగనే ఉంటుంది. అది మామూలుగా పొందుతున్నటువంటి మామూలు విషయం. అది ఆలోచనల పరిధికి సంబంధించింది కాదు. అది మామూలుగా భౌతిక పరంగా ఓ రుచి తెలిపింది, ఆ రుచి చూసావు ఇట్లా ఉందని చెప్పావు. ఆలోచనల్లో ఏమో భిన్నంగా భిన్నంగా ఉంటాయి ఆలోచనలు. ఒక్కో రకమైనటువంటి ఆలోచన స్థాయి ఉంటుంది. అందరూ ఒకటే టైప్ చెప్పేది కాదు ఇది. కాబట్టి వారి వారికి ఏ విధంగా కొంతమందికి వేగంగా అర్థమయ్యి వెంటనే భావాన్ని పొందగలుగుతారు ఆ భావనలోకి. కొంతమందికి వెంటనే ఆ భావనలోకి రాదు. దానికి మళ్ళీ గురువు ఇదిగో ఇది ఇది అని విడమరిచి చెప్పి తన భావనలోకి ఆ గురువు తెలివి ప్రవేశిస్తే అప్పుడు సులభంగా అవుతుంది. కాబట్టి ఇది విడుదల అవుతుండడానికి కారణమైంది ఏది అంటే ఆ గురువు యొక్క సత్తాయే అని నీకు స్వానుభవంగా తెలిసిపోతుంది అప్పుడు. కాబట్టి స్వానుభవంగా నేర్చుకున్నావు కదా, అనుభవం నేర్చుకున్నాక ఏమయ్యావు? అప్పుడు ఇక గురువు సత్తాయే పనిచేస్తుంది, నేను అనేదే లేదు అన్నప్పుడు గురువులో నువ్వు మమేకమైపోయావు. ఇంకా నువ్వు వేరుగా లేవు. ఇంకా నువ్వు వేరు, గురువు వేరు అనేటివి శరీరాలు వేరుగా ఉండొచ్చు, కానీ మీ భావాలన్నీ, మీ ఆలోచనలన్నీ ఒకే తీరైపోయినాయి. ఆయన నీ యొక్క తెలివిలో ఆయనే ప్రవేశించాడు, ఆయన తెలివి ప్రవేశించింది. ఆ గురువు యొక్క తెలివి నీ తెలివిలో ప్రవేశించింది. ఇంక నువ్వు ఏ ఆలోచనలు చేయగలుగుతున్నావో, నీ ఆత్మస్వరూపంగా ఆత్మానుభవంతో ఏమిట్లో నిలబడగలిగావో, అప్పుడు ఆ నిలబడగలిగినటువంటి తెలివంతా, సత్తా అంతా కేవలం గురువుదే. ఆ గురువు తెలివే దీంట్లో వచ్చి పనిచేస్తుంది. ఇంకా నేననే ప్రత్యేకమైన తెలివి లేదు ఇంకా అన్నప్పుడు రెండూ కూడా ఒక్కటే ఏకమైనటువంటి స్థితి కలుగుతుంది. అది గురువును వెంబడించడం అంటే. అది ఏది? మనస్సులో నీకు కానీ ఆ గురువుకు కానీ వేరు లేదు, ఇంకా ఒక్కటైపోయినటువంటి స్థితి కలిగింది. ఆ ఒక్కటైపోయినటువంటి అఖండ చైతన్య స్థితిగా ఏదైతే ఉన్నదో అది ఒక్కటే ఉన్నది, బ్రహ్మాండమంతటా నిండి ఉన్నటువంటి చైతన్య స్థితి. ఆ బ్రహ్మాండమంతటా నిండి ఉన్నటువంటి ఒకే చైతన్యమే ఈ సర్వమును నాకు గుర్తెరగజేస్తున్నటువంటి గుర్తెరిగేది. ఆ గుర్తెరుగుతున్నదే ఈ కర్మజన్మలకు కారణమైనటువంటిదిగా పరిణమిస్తూ ఉన్నది. అదే కర్మ చేయిస్తోంది, దాని ఫలితాలు అనుభవించడానికి మళ్ళీ శరీరాన్ని కలగజేస్తోంది. దాన్ని రహితపరుచుకునేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి గురువు దగ్గరికి పోయి గురువులో మమేకమైతే ఇక నిన్ను రహితపరిచిన తర్వాత నువ్వు లేవు, ఆడ శిష్యుడు లేడు, ఇద్దరూ లేరు. అంతకుముందు రూపాత్మకమైన నామరూపాత్మకమైనటువంటి భౌతిక వస్తువుగా కర్పూరం ఉంది, భౌతిక వస్తువుగా ఉంది. ఆ భౌతిక వస్తువును వచ్చి జ్ఞానాగ్ని తగిలింది, గురువు యొక్క జ్ఞానాగ్ని. అది తగలంగానే, టచ్ కాగానే వెంటనే అది కాలిపోయింది. ఆ కాలిపోయినటువంటి జ్ఞానాగ్ని లేదు, భౌతిక రూపంలో ఉన్నటువంటి కర్పూరము లేదు. రెండూ లేనటువంటి రహిత స్థితిలోకి పోయినాయి. ఇంకా పోయిన తర్వాత ఇద్దరూ లేరు. ఆ రహిత స్థితి వచ్చే వరకు, ఆ స్థితిలోకి భావం చెందే వరకు నువ్వు ప్రయాణం చేయాల్సిందే. కాబట్టి గురువును వెంబడించడం అంటే ఇది. ఈ పైన చెప్పినటువంటి పద్ధతులు గురువును వెంబడించాల్సిన పద్ధతులు. కాబట్టి ఈ విధంగా వెంబడించినప్పుడు నువ్వు లేకుండా పోతున్నావు కదా. నువ్వంటే నామరూపాత్మకమైన శరీరం ఉంది ఇక్కడ, శరీరం అట్టే ఉంటుంది, అది చనిపోయేదాకా ఉంటుంది. ఎప్పుడో ఒకసారి దానికి సావు వచ్చే వరకు అదేమో అట్టే ఉంది. నామరూపాత్మకమైన శరీరం కాదు, చైతన్యం, నీలో ఉన్న చైతన్యం గురువు చైతన్యంతో మమేకమైంది, ఇంకా వేరుగా లేదు, ఆ స్థితిలో ఉంది అది. కాబట్టి గురువు నీలో ప్రవేశించిన కొద్దీ నువ్వు బలహీనపడతావు అంటే ఎవరు? నేనని పలుకుతున్నటువంటి, నేను వేరు అని పలుకుతున్నటువంటివి ఆ పలుకు లేదు, ఇంకా నువ్వు వేరు లేవు. కాబట్టి నీవెవరో, నీ స్వరూపం ఎవరో తెలుసుకున్న తర్వాత, నీ స్వరూప జ్ఞానంలో నువ్వు నిలబడగలిగిన తర్వాత, నేనంటే అఖండ చైతన్య అనుభవంలో ఉన్నటువంటి ఆ గురుమూర్తి నేను వేరువేరుగా లేవు, శరీరకంగా కాదు, భావపరంగా, మాటల్లో ఒకే చైతన్యంగా ఉన్నాము అనే స్థితి వచ్చిన తర్వాత నువ్వు బలహీన పడిపోయావు. నేననేది నీలో బలహీన పడిపోయింది. నేననే అంశం లేదు, ఇంకా నేను లేదు అక్కడ. నేననే అహంపూరితమైనటువంటి వ్యక్తి అనేది లేదు. సమిష్టి తత్వంలో నిలబడగలిగే శక్తి వచ్చింది నీకు, ఆ గురువు వల్లే వచ్చింది. సమిష్టి తత్వంలో
సమిష్టి స్వరూపమైనటువంటి ఆత్మానుభవం పొందుతున్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటిది చైతన్యాన్ని నేను అనే స్థితిని పొందేవు. వీడు చేసుకోమ్మా అదేమ్మా. కాబట్టి ఆ గురువు నీలో ప్రవేశించే కొద్దీ నువ్వు బలహీనపడుతున్నావు, గురువు బలపడుతున్నాడు. అంటే నేననేటువంటి అహం తగ్గిపోతూ చైతన్యం అనేటువంటి గురువే అంతటా ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి ఆ చైతన్యంలో నువ్వు మమేకమయ్యావు, నువ్వు వేరుగా లేవు. గురువు పూర్తిగా బలపడినప్పుడు నువ్వు లేకుండా పోతావు. అంటే నీ తెలివిలో పూర్తి గురువు యొక్క జ్ఞానం ప్రవేశించగలిగితే ఆ ప్రవేశించినప్పుడు నీవనేటువంటి నేననేటువంటి పలుకుతున్నటువంటి వ్యష్టి రహితమైపోతే ఇక లేరు. నువ్వు వేరుగా లేవు. అప్పుడు అంతా మొత్తం పనిచేస్తున్న సర్వసత్తా కూడా గురువాక్యం చేత గురు చైతన్యమే పనిచేస్తుంది. ఇంకా నిరంతరం అదే పనిచేస్తుంది, నువ్వు వేరుగా లేవు అక్కడ. కాబట్టి గురువులో నువ్వు మమేకమవుతావు, నీ ఉండవు. గురువు శిష్యుడు ఒక్కటాయే, గుర్తు లేకుండా పోయే అంటే ఇదే. ఆ కందార్థంలో వచ్చింది, గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, గురువు శిష్యుల గుర్తు ఎరుక లేకుండా పోయింది అనేది దానికి ఉదాహరించారు ఇక్కడ. కాబట్టి నువ్వు ఆ స్థితి వచ్చే వరకు, కలిగే వరకు ఈ ప్రయాణం, ఈ తపన, ఈ ఆర్తి, ఈ తీవ్రత నీలో ఉండాల్సిందే. ఇక 20వ అంశం ఇక్కడ చెప్తున్నారు, సహజంగా ఉండడం ఎలా. ఇదంతా సహజంగా ఉండాలి, సహజమైన స్థితి ఏర్పడాలి. సహజమైన స్థితి ఏర్పడకుండా వ్యవహార స్థితిలో మళ్ళీ దిగిపోతూ సహజ స్థితిలో నీ భావనలో నేను ఆత్మస్వరూపురాలిని అనుకుంటున్నావు. ఎవడో ఒకడు వచ్చాడు, వానితో ఏదో వివాదం ఉంది, వాడిని చూస్తానే కోపం వచ్చేసింది ఇంకా శరీరంలో. వెంటనే నువ్వు తమాయించుకోవాలి ఓ క్షణం. లేదు, మళ్ళీ వ్యవహారిక జగత్తులో తీవ్రత స్థాయిలోకి పోయినావు అనుకో, తాదాత్మ్యం చెందుతున్నావు ప్రపంచంలో జరిగే సంఘటనల పట్ల, విషయాల పట్ల. ఏ విషయమైతే నీ అనుభవంలో ఉందో దాని పట్ల దిగొస్తున్నావు. కాబట్టి నువ్వు సహజంగా ఏ విధంగా శరీరం అనే పద్ధతిలో శరీర ధర్మంతో, శరీరం గుణాలతో కూడి ప్రవర్తిస్తోంది. ఆయా గుణాలు నీలో ప్రకోపించినప్పుడు ప్రవర్తిస్తోంది. కాబట్టి ఆ గుణాలని తగ్గించుకుంటూ నువ్వు సహజంగానే సహజ స్థితిలో ఉండాల్సిన స్థితి వచ్చే వరకు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు వ్యవహారంలో. కాబట్టి సహజంగా అంటే ఏమిటో చెప్తున్నాడు. నీవు వ్యష్టిగా ఆత్మగా ఉన్నప్పుడు నీ శరీర ధర్మంతో ఎవరని చెప్పావు? నువ్వు వ్యష్టిగా ఉన్నప్పుడు ఏం చెప్పావు? ఎవరయ్యాను అంటే నా పేరు కృష్ణమూర్తి. అంతకుముందు ఇంకెవరు నువ్వు అంటే పలానా ఆయన కుమారుణ్ణి. ఇంకా ఆ తర్వాత ఏ ఊరు నీది? ఇవన్నీ వచ్చినటువంటివన్నీ చెబుతున్నటువంటివన్నీ కూడా దృశ్య సంబంధమైనవి, నామరూపాత్మకమైనవి. పేరు పెట్టారు కాబట్టి ఆ పేరు నేను. ఆ పేరు కారణమైనటువంటి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? ఏ తండ్రి, తల్లి, వాళ్ళు. ఇట్లా అన్నీ కూడా నీకు సంబంధించినవన్నీ శరీర ధర్మంతో చెప్పావు ఇంతకుముందు. ఎవరు నువ్వు అంటే నీ వ్యష్టిగా ఆత్మగా, ఆ వ్యష్టిగా ఉన్నప్పుడు శరీర ధర్మంతో ఎవరని చెప్పావో ఇది అని వస్తు నిర్ణయం చేసావా? పంచకోశాలను విచారించి నిర్ణయం చేసావా? అట్లాగే పరమాత్మలోకి నువ్వు ప్రవేశించినప్పుడు పరమాత్మ నువ్వు ఎక్కడయ్యావు? అంతకుముందు ఏం చెప్పావు? మామూలు మనిషిలాగా, మామూలు జీవిలాగా నీ పేరు ఏందో చెప్పావు, ఊరేందో చెప్పావు, నీ అడ్రస్లు చెప్పావు, నీ స్థితి చెప్పావు, నీ శరీరరూపకంగా భావన చెందినందువల్ల. నువ్వు అది కాదయ్యా, నువ్వు ఇది. నువ్వు ఆ శరీరం ధరించడానికి కారణమైంది ఒకటి ఉంది, దానివల్ల అనేకమైనటువంటి ఉపాధులు పొందుతూ వస్తోంది. అది అనేక జన్మలను ఎత్తింది, అనేక జన్మల్లో చేసిన కర్మ ఫలితాలను అనుభవించడానికి ప్రయాణం చేస్తూ వస్తుంది. శరీరం నశిస్తూ వస్తుంది, జన్మలు కలగడానికి కారణమైంది అది. దాన్ని తెలుసుకొని దాన్ని నువ్వు రైతపరచుకోవాలి. రైతపరచుకుంటే ఇంకా ఈ సుడిగుండంలో తిరిగే కర్మ లేదు అనేదాకా ఈ ప్రయాణంలో మొదట నువ్వేం చెప్పావు? నీ శరీరంతో కూడినటువంటి సంబంధమైనటువంటి అడ్రస్లని చెప్పావు. కాబట్టి దీనితో విచారణంతో పంచీకరణంతో దేనికి జరిగింది పంచీకరణ అంటే పిండాండ శరీరం పుట్టడానికి కారణమైనటువంటి కాటి నుంచి
అంతకుముందు బ్రహ్మాండం పుట్టింది ముందు. ఆ బ్రహ్మాండం వ్యక్తం ఎక్కడి నుంచి వ్యక్తమైంది? వ్యక్తం కాకుండా, ఏమీ లేకుండా కేవలం బయలుగా ఉన్నటువంటి ఏమీ లేదు. ఏ ఆచ్ఛాదన చెప్పడానికి కూడా లేదు. ఉందని చెప్పడానికి, లేదని చెప్పడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి అది తప్ప మరేమీ లేనటువంటి స్థితి. అక్కడి నుంచి ఇది వ్యక్తం కావడానికి ఒక సంకల్పం పుట్టింది. ఆ సంకల్పం చేత వ్యక్తమై గుణాలతో కూడి తన్మాత్రల రూపంలో ఉన్నది కార్యరూపం ధరించి భౌతిక రూపం ధరించింది. మళ్ళీ భౌతిక రూపం ధరించిందంటే పంచభూతాత్మకమైనటువంటి వస్తు రూపము, వస్తు జగత్తు తయారైంది. అందులో నుంచి వచ్చినటువంటి అనేకత్వంలోనే ప్రాణులు పుట్టాయి. స్థావర జంగమాత్మకమైనటువంటి చెట్లు, రాళ్ళు, కొండలు, అల్లులు సర్వము ఏర్పడింది. ఆ సర్వము ఏర్పడడానికి కారణాలని పంచీకరణ అన్నారు. సమిష్టి చేశారు ముందు, మళ్ళీ వెష్టి పంచీకరణ చేశారు. వెష్టి పంచీకరణలో నువ్వెవరు? నీలో కలుగుతున్నటువంటి పంచకోశాల, గుణాల, లేకపోతే నీలో కలుగుతున్నటువంటి వేరువేరు భావనలు ఏవైతే ప్రాణమయ కోశం, అన్నమయ కోశం అని కోశాలు చెప్పారు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇట్లా 24 తత్వాలతో కూడి మళ్ళా అంతరంగ చతుష్టయమైన మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం అనే 4. ఈ 24 తత్వాలతో కూడిన శరీరం నువ్వా అంటే ఆ శరీరం కేవలం జడ వస్తువు. ఇంట్లో పెట్టినటువంటి ఒక వస్తువు ఎక్కడో పెట్టావు ఒక చోట, అది అట్లే ఉంది అంతే. ఆ డబ్బా ఆడ పెట్టావు ఇంట్లో మూల, ఆ డబ్బాలాగే ఈ డబ్బా ఉంది. ఈ శరీరం అనే డబ్బా కూడా ఊరికే ఉంది. కానీ దీంట్లో చైతన్యం ప్రవేశిస్తే ఆయా చైతన్యాన్ని బట్టి అది పనిచేసుకుంటూ పోయింది. ఆ చైతన్యంతో ఏమి పనులు ఎన్ని చేస్తోందో అటన్నిటికీ కారణమైంది ఆలోచన. ఆ ఆలోచన అనే చైతన్యం లేకపోతే శరీరమే పనిచేయలేదు కదా. అది వస్తువు రీతే ఉంది. ఏ శక్తి ప్రకాశం చేత సర్వ జగత్తంతా నడుస్తోందో పరమాత్మ ప్రకాశంగా ఉంది. దానివల్లనే సూర్యచంద్రాదులు పంచభూతాత్మకమైనవన్నీ వ్యవహారం చేస్తూ ఉన్నాయి. అది కంటికి కనపడదు, అది శక్తి రూపంలో ఉంది. అట్లాగే నీ ఆత్మస్వరూపంగా ఉన్న నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూప శక్తి లేకపోతే నీ మనసు పనిచేయదు, నీ శరీరంలోని అవయవాలు పనిచేయవు. అంతే. కోమాలో పడినటువంటి వాడు ఎట్లుంటాడు? ఏం లేదు, కోమాలో ఉండేవానికి చైతన్యం లేదు. మళ్ళీ చైతన్యం ప్రవేశించేదాకా వాడికో ఆ స్థితిలో అట్లే ఉంటాడు అంతే. ఏం జరిగిందో తెలియదు. ఆ విధంగా శరీర ధర్మంతో ఉన్నప్పుడు ఈ పంచకోశాలను విచారించారు. అట్లాగే నీవు వెష్టి స్థితిలో నుంచి ఏ వెష్టి అయితే నేను అనుకున్నావో అంతకాలము వెష్టిగా ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని నేను, నాలో కలిగే చైతన్యమే నన్ను నడిపిస్తోంది, అన్నిటికీ కారణమైంది, అది లేకుండా, దాని ప్రకాశం లేకుండా కదలికే లేదు అని అనుకున్నావో, అట్లా నీ ఆత్మ ప్రకాశంలోంచి సహజమైనటువంటి ఆత్మప్రకాశ స్థితిలోకి నువ్వు వచ్చి మళ్ళీ నువ్వు సమిష్టిని విచారించిన తర్వాత పరమాత్మ ప్రకాశంలోకి వెళ్ళాలి. నువ్వు ఆత్మస్థితిలో నుంచి నేనే పరమాత్మ స్థితిలోకి నువ్వు ప్రవేశించగలగాలి. నువ్వు ఆ స్థితిలోకి ప్రవేశించగలగాలి అంటే వెష్టిగా నువ్వు విచారించిందంతా దాంట్లో స్థిరపడిపోవాలి. స్థిరపడిపోయినటువంటి స్థితిలో సహజమైపోవాలి. నేననేది గుర్తొస్తాను. నేననేది నామరూపాత్మక శరీరంగా ఉన్నది కాదు. ఆ శరీర ధర్మంగా దాని పనులు అది చేసుకుంటోంది. దాంట్లో గుర్తెరిగే చైతన్యంగా ఉన్నది నేను. నా ప్రయాణం ఎక్కడి దాకా సాగాలంటే వ్యష్టిగా ఉన్నటువంటి ఆత్మ సహజ స్థితిలో నుంచి పరమాత్మ స్థితిలోకి ప్రవేశించాలి. కాబట్టి నువ్వు పరమాత్మలోకి నువ్వు ప్రవేశించినప్పుడు పరమాత్మ నువ్వు ఎక్కడయ్యావు, ఎట్లా వ్యాపించి ఉన్నావు అనేది నీకు తెలియాలి కదా. నువ్వు పరమాత్మ స్థితిలోకి ప్రవేశిస్తే సర్వవ్యాప్తంగా చైతన్యంగా ఉన్నటువంటి, విస్తరించినటువంటి, అంతటా ఉన్నటువంటి, ఇక్కడ అక్కడ లేదని చెప్పడానికి వీలు లేకుండా అంతటా ఉన్నటువంటి చైతన్యంలో నువ్వు భాగమైపోయావు. అప్పుడు నీకు ఇంకా ప్రత్యేకమైనటువంటి నీ రూపం ఏంది లేదు, నీ పేరు, నీ ఊరు, నీ కథ అంతా. కాబట్టి ఈ చైతన్యం ఏదైతే ఉందో అదే చైతన్యం పరమాత్మ చైతన్యంగా అయినప్పుడు నువ్వు పరమాత్మలో లీనమయ్యావు. నువ్వు పరమాత్మ కంటే వేరుగా లేవు. వేరుగా లేనటువంటి సమిష్టి స్థితి లేకపోయినావు, సమిష్టి చైతన్యం లేకపోయావు, వ్యష్టి చైతన్యంలోంచి సమిష్టి చైతన్యం లేకపోయినావు. కాబట్టి అట్లా ప్రవేశించి నువ్వు ఆ స్థితిలోకి పోయిన తర్వాత అక్కడ ఏమయ్యావు, ఎట్లా వ్యాపించి ఉన్నావు అంతటా అనేది మీకు తెలియాలి కదా. సమిష్టిలో ఉన్నటువంటి చైతన్యం అంతటా వ్యాపించినట్టే నా ఆత్మ చైతన్యం కూడా అంతటా వ్యాపించి ఉన్నది. ఒక్కటొక్కటిగా అనేకత్వం పొందినటువంటిది లేదు.
సర్వము ఏకత్వంగా ఉన్నటువంటిదే ఉన్నది, ఒకటే ఉన్నది, అది తప్ప మరేమీ లేదు. ఆ స్థితిలో ఒక్కటిగా ఉన్నటువంటి ఏకత్వ భావన పొందేటువంటి స్థితిలోకి నువ్వు వ్యాప్తి చెందితే, నీకు తెలిస్తే, ఆ తెలియజేసినప్పుడు ఇట్లా వ్యాపించి ఉన్నానని వస్తు నిర్ణయంగా నీకు తెలుస్తుంది. నేను ఈ విధంగా నాలో, నా పనిముట్టు అనే శరీరంలో అంతటికీ కారణమైన చైతన్యం ఏ విధంగా నాలో పనిచేసిందో, అప్పుడు నేననేది దాటి, వ్యష్టి పరిధిని దాటి నేను ఈ పంచీకరణలో తెలుసుకున్నటువంటి ఇవన్నీ నేను కాదు, వీటన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటిది నేను అని తెలుసుకున్న తర్వాత, అది సర్వవ్యాప్త పరమాత్మలో ఉన్నది అని తెలుసుకున్న తర్వాత, నువ్వు ఆ స్థితిలోకి పోయిన తర్వాత అంతటా వ్యాపించి ఉన్నది నేనే కదా అనేది తెలుస్తుంది. అప్పుడు నీకు వేరుగా కనబడే వస్తువే లేదు, వేరుగా కనబడే వ్యక్తి లేడు. ఇప్పుడు శరీర ధర్మంగా చెప్పి విలక్షణం చేసినప్పుడు, ఇప్పుడు శరీర ధర్మాలన్నీ చెప్పారు, శరీర ధర్మంగా ఏ విధంగా ప్రవర్తిస్తాను బుక్ మొదలైనప్పుడు చెప్పారు. అవన్నీ నువ్వు నెమరేసుకుంటూ ఆఖరుకు అది విలక్షణంగా ఉంది, ఆ శరీర ధర్మం అనేది విలక్షణంగా ఉంది. ఆ శరీర ధర్మంగా చేస్తున్న దాంట్లో అధిష్టానంగా ఉండి సర్వమును గుర్తెరుగుతున్న చైతన్యంగా నేననేది ఉంది. కాబట్టి అక్కడ స్థిరపడిపోయినటువంటి స్థితి నీకు రావాలి. నేను అనగానే చైతన్య స్థితిలో ఉన్నట్టు సర్వవ్యాప్తంగా చెందినటువంటి స్థితి నీకు గుర్తుకు రావాలి. అక్కడ స్థిరపడిపోవాలి. ఆ స్థిరపడిపోయాక నిలబడిపోయావు కదా, అక్కడే నిలబడిపోయావు, ఆ స్థితికి వచ్చావు. విచారణలో నీకున్నటువంటి ఆర్తి ద్వారా ఒక్కొక్క స్టెప్ తెలుసుకొని వచ్చే వరకు వచ్చావు. ఇక ఆ సాధన అప్పటి వరకు చేసావు, అక్కడి వరకు ఆ సాధన జరిగింది కదా. అట్లాగే పరమాత్మగా నువ్వు ఎట్లా వ్యాపించి ఉన్నావు, సృష్టి అంతటా నీవు ఎట్లా వ్యాపించి ఉన్నావు అన్నది చెప్పాలి. నువ్వు సృష్టి అంతా ఎట్లా వ్యాపించి ఉన్నావు, సృష్టి అంతా ఏ చైతన్యం పనిచేస్తుందో అది దానికంటే వేరుగా ఇది లేదు. కాబట్టి నువ్వు వ్యష్టితత్వాన్ని నుంచి సమిష్టితత్వంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితి లేకపోతే ఇంక అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మ నేను తెలుసుకోగలిగి నేను అదే చైతన్యం కంటే వేరుగా లేను అనేది నీకు తెలియబడుతుంది. ఇప్పుడు వ్యష్టిని సమిష్టిలోకి ప్రవేశింపజేస్తున్నాం కదా, వ్యష్టిని సమిష్టిలోకి ప్రవేశింపజేసినప్పుడు సర్వవ్యాపక స్థితి కదా, అది సర్వవ్యాపకమైన స్థితి. ఇక నేను లేదు, ఆడ నేను లేదు, మేను లేదు, వ్యష్టిగా ఉన్నటువంటి ఒక్కటిగా భావించేది లేదు, సర్వము ఒక్కడైనటువంటి స్థితి. అప్పుడు పరమాత్మ అనేటువంటిది ఏ విధంగా వ్యాపించి ఉన్నది అనేది నీకు వస్తు నిశ్చయంగా చెప్పినప్పుడు, ఇట్లా వ్యాపించి ఉన్నావు, ఇప్పుడు ఈ విధంగా ఉండి ఈ విధంగా పని చేస్తున్నావు అని తెలుస్తుంది. ఈ విధంగా ఉండి పనిచేయడానికి కారణమైన చైతన్యం ఒకటేమో శరీర ధర్మంగా చేస్తున్నప్పటికీ దాని నుంచి విడిపోయినటువంటి తత్వంతో నువ్వు భావనలో ఉండాలి. చేసే పని చేస్తూ ఉన్నప్పటికీ, ఆయా ధర్మాలు నిర్వర్తిస్తున్నప్పటికీ నీలో ఉన్నటువంటి చైతన్య స్థితిలో నువ్వు నిలకడ చెందగలిగాలి. అది ఆ నిలకడ చెందిన స్థితిలో నుంచి సర్వవ్యాప్త పరమాత్మ స్థితిలో చైతన్యం నిలకడ చెందగలగాలి. ఆ విధంగా ఉంటే అప్పుడు పరమాత్మగా విలక్షణంగా ఉండి సమిష్టిలో పనిచేస్తావు. సమిష్టిలో ఉన్నటువంటి వ్యష్టిగా ఉండకుండా సమిష్టిలో పరమాత్మ స్థితిలో ఉంటే నువ్వు ఇంక వేరువేరుగా చూసేదే లేదు, వేరువేరు లక్షణము లేదు. ఆ స్థితిలోకి పోయిన తర్వాత ఇక గురువు అశరీరుడు ఏ విధంగా అయ్యాడో దాంట్లో మమేకంగా అవడమే. గురువు ఏ విధంగా నేను దాటిస్తాడో ఆ గురువుకి తెలుసు. కాబట్టి నువ్వు లేవు, నువ్వు లేని స్థితిలోకి వెళ్ళడమే. ఈ పేరా కాడికి ఇక్కడ నిలబెడదాం, సమయం సరిపోయింది. ఇంకా పిండాండ పంచీకరణ కాటి నుంచి రేపు, ఆ పేరా దగ్గర నుంచి రేపు మొదలు పెడదాం. మంగళం చెప్పండి, సమయం సరిపోయింది. ఇప్పుడు వెంకటదాస్ అన్నా, వెంకటదాస్ వచ్చినాడు చూడు. ప్రార్థన చేసి నేనే చెప్పాలా? చెప్పు, నువ్వు ప్రార్థన చేస్తే చెప్పు, సింపుల్ గా చెప్తే అది బ్రేక్ కాకుండా. అదే చెప్పాలా? ఆ? నిన్నటిది చెప్పాలా? వినపడిందే? ఇప్పుడు వినపడతానే ఉంది, మరి బానే చెప్పు.
అంగలింగముల ప్రాసంగ మేరగి జీవాలింగ దేహము వేగ భంగ పరచి లింగము తానై పరంగనాలతో గుడి రంగు మీరంగ చేలంగేటి గురు నాకు మంగళమో మంగళమో సద్గురుదేవా మంగళము మంగళము ఈడ పింగళులతో జోడు బాయక హంస జాడ తెలసి ఏడవ మేడ జేరి నాడు నేడనకాయిరేడు లోకములెల్లా వేడుకతో నాట్యమాడించే గురు నాకు మంగళమో మంగళమో చండం శూశసి తారా మండలంబుల గుడి దండిగా దిశలెల్లా నిండుకోని అండ పిండ బ్రహ్మాండ భాండములెల్లా మెండుగా వ్యాపించి ఉండి నా గురు నాకు మంగళమో మంగళమో ఘోర దురిత సంసార వారధి దాటి ఆరు వర్గములెల్లా పారజోలి ఆరు సరసముల మీరియవల జేరి ధీరుడై నెలకొన్న కారణ గురు నాకు మంగళమో మంగళమో వేద విహిత బోధ మోదముతో దిల్పి వేదాంత వేద్యుడై వెలయుచున్నా మేదిని కృష్ణపురంబున వెలసిన పల్లపోతుల పుల్లయాజుల గురునకు మంగళమో మంగళమో సద్గురుదేవా మంగళమో మంగళమో శ్రీ పుల్లయార్య మంగళమో మంగళమో మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై పూర్ణానంద పుల్లయాజులకు జై విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై గురు పరంపరముకు జై జై గురుదేవ.